ఆ రక్తం నుంచి మరొక రాక్షసుడు పుట్టడం అనేది జరుగుతుంది. అమ్మవారు వధిస్తున్నారు. ఏ విధంగా వధించిన ఆ రాక్షసుడు, ఎందుకంటే ఆ వరం కోరాడు కాబట్టి ఆ విధంగా రక్తం చిందించినప్పటి నుంచి, ఆ కింద పడిన పడినప్పటి నుంచి అమ్మవారు చనిపోయిందనుకోవడం, మళ్ళీ ఆ రక్తబీజుడు ఉద్భవించడం, ఇలాగా ఎన్ని రక్తపు చుక్కలు అయితే కింద పడుతున్నాయో ఆ రక్తపు చుక్కల నుంచి మళ్ళీ ఆ రక్తబీజుడు వధిస్తున్నారు. ఇప్పుడు ఏ విధంగా అయితే అమ్మవారు ఆ రక్తబీజుడిని వధించాలి, ఏ అవతారంలో వధించాలని చెప్పడంలో అష్టమాతృకా సహితాలి రక్తాక్షీదేవిగా అమ్మవారు అవతరించి ఆ రక్తబీజుడిని వధిస్తున్నారట. కాబట్టి అందరూ రక్తాక్షీదేవి నమో నమః అనుకుంటూ నమస్కారం చేసుకోండి. రక్తాక్షీదేవి నమో నమః. ఇక్షుకండ చెరుకు ముక్క. మీరు మాకు సంకల్పం చెప్పి ఇవి అమ్మవారి రూపాలు చెప్తున్నారు, మాకేమి ఫలితం అని మీరే అనుకోవచ్చు. మీ సంకల్పం ఎవరి కోరిక ఎలా ఉంటుందో, ఏ విధంగా అయితే మనం ఇందాక సంకల్పపూర్వకంగా మీకు చెప్పానో ఆ సంకల్పపూర్వంతో అమ్మవారు వాళ్ళతో యుద్ధం చేయడం అనేది జరుగుతుంది. అమ్మవారు రూపాలు మాత్రమే ఏ విధంగా అయితే హతమార్చారు, ఏ విధంగా అయితే చెప్పారు, ఆ రాక్షసుని వధించారు అని చెప్పడం మాత్రమే నేను జరుగుతోంది. మిగతాది మీరు సంకల్పపూర్వకంగా చేసుకుని ప్రతి పౌర్ణమికి ఈ విధంగా ప్రతి పౌర్ణమికి సంకల్పం చేసుకుని ఆ విధంగా చెప్పుకుని మాకు ఈ కలియుగంలో ఎక్కువ చేయాల్సింది కలవు చండీ వినాయకు అన్నారు. కలియుగం ప్రత్యక్ష దైవం ఎవరు? ఆ వెంకటేశ్వర స్వామి. ఆయన పూజించుకుంటూ చండీ పరాదేవతను కూడా చేసుకోవాలి. మొదటిగా గణపతికి చేసుకుని అమ్మవారికి చేసుకోవడం అనేది కలవు చండీ వినాయకు అన్నారు. మొదటిగా వినాయకుడికి చేసుకుని తర్వాత చండీ అమ్మవారిని ప్రార్థించాలి. ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆయన కాపాడుతున్నటువంటి మన వెంకటేశ్వర స్వామిని ఈ కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించాం. కాబట్టి ఈ చండీ అమ్మవారిని ప్రతి ఒక్క ఇంట్లో కూడా ప్రతి 6 నెలలకి సంవత్సరానికి సుమారు ఒక మాసమైనా సరే ఆ అమ్మవారిని మనకి చేసుకున్నట్లయితే ఈతి బాధలు, శత్రుపీడలు, ముఖ్యంగా మనకి ఏ సమస్యలు అయితే ఉన్నాయో రాహు మనకి నవగ్రహాలు 9, ఆ నవగ్రహాలు 9 వచ్చినప్పుడు మనకి సూర్యుడు మన జాతక చక్రంలో సరిగ్గా లేని పక్షంలో ఆరోగ్యం క్షీణిస్తుంది. సూర్యుడు సరిగ్గా ఉన్న పక్షంలో ఆరోగ్యాన్ని ఉంటుంది. సరిగ్గా ఉన్నప్పుడు కాకపోయినా ఎప్పుడైనా సూర్యుడిని, అందుకని ఉదయాన్నే లేచిన ఆ సూర్యమూర్తికి నమస్కారం చేయడం లేదా అర్ఘ్యప్రదానం మొదలని ప్రతి ఆదివారం క్షీరపాయం కాస్త నివేదన పెట్టమని చెప్పడం జరుగుతుంది. అట్లాగే చంద్రుడు మనఃకారకుడు. మనకి చంద్రుడు జాతకరీత్యా సరిగ్గా లేకపోతే మన మనస్సు సరిగ్గా ఉండదు. ఒకరోజు ఒకటి ఆలోచిస్తాం, రెండో రోజు ఇది వద్దు అది అటు వెళదాం, ఆ కాలు వేద్దాం ఈ కాలు వేద్దాం అని 2 కాళ్ళు వేస్తూ ఉంటాం. అలాగా చంద్రుడు మనఃకారకుడు, మనస్సు సరిగ్గా ఉంటుంది. బాగానే జాతక చక్రంలో మంచి స్థితిలో ఉంటే మనకు మంచిగా యోగిస్తాడు. అట్లాగా తర్వాత చంద్రుడి తర్వాత అంగారకుడు కుజుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆయన రుణపీడలు, మనకి ఏమైనా రుణాలు కానీ ఏమన్నా ఉంటే ఆయనకి జాతకరీత్యా మనకి ఏమైనా కుజుడు అనుకూలంగా లేకపోతే ఆ రుణాలను మనకి అలా రుణపడిపోతూ ఉంటాం. తర్వాత వివాహ దోషం కానీ సంతానం దోషం కానీ, వివాహమైన పిమ్మట ఆలస్యంగా సంతానం కానీ ఆలస్యంగా వివాహం కానీ ఈ కుజదోషం వల్ల, కుజదోషం అంటే అందరికీ తెలుసు, ఆ కుజదోషం వల్ల కొందరికి అలా జరుగుతూ ఉంటుంది. తర్వాత బుధుడు, మనకి బుద్ధి సరిగ్గా ఉండదు. ఒక్కోసారి కొన్నిసార్లు తప్పుడుగా ఆలోచిస్తాం. ఆ బుద్ధి తర్వాత విద్యార్థులు విద్య చదువుకున్నప్పుడు ఆ విద్యని, తర్వాత ఉద్యోగంలో చేస్తున్నప్పుడు ఆ ఉద్యోగాన్ని సంబంధించిన వాడు బుధ స్థితి, బుధ అంతర్దశ, ఈ రవి చంద్ర అంగారక బుధ బృహస్పతి, తర్వాత శుక్ర శని రాహు కేతువులు ఇవి అంతర్దశలో అంతరాంతర దశలో వస్తాయి. ఆ దశ జాతకరీత్యా మనం జాతకాలు చూపించుకున్నప్పుడు మనకు తెలుస్తాయి. ఆ దశలో మనకి కొన్ని సరిగ్గా ఇదవు. తర్వాత ఆ బుధ దశలో వచ్చినప్పుడు ఆ బుధుడు నీచంగా ఉన్నప్పుడు కానీ ఇవన్నీ మనకి ఏమీ సక్రమంగా జరుగుతాయి. ఉద్యోగాలు వస్తాయి, దానిపైన మనకి ఎవరైనా ప్రెజర్లు పెట్టడాలు, అక్కడి నుంచి ఎవరైనా ఇతన్ని తీసేయాలని ఆలోచించాలి. వాళ్ళ విధంగా ఏదో ఒక విధంగా మన గ్రహస్థితి లేదో, మన గ్రహిస్తే సరిగ్గా లేకపోతే ఆ విధంగా రూపంలో వచ్చి చెడగొడుతూ ఉంటాయి. తర్వాత బృహస్పతి, మనకి జాతకరీత్యా బలంగా ఏముండాలి, గురుబలం ఉంటేనే మిగతావన్నీ మనకి ఇది. ఆ గురుబలం లేకపోతే మనం ఏమీ చేయలేం. మిగతా గ్రహాలు అనుకూలంగా ఉన్నా సరే గురుబలం ఉండాలి. ఒకవేళ గురుబలం ఉన్నా మిగతా గ్రహాలు అనుకూలంగా ఉండాలి, అప్పుడే గురుబలం కూడా మనకు చేరుతుంది. శుక్రగ్రహం చేయడం, శుక్రగ్రహానికి కళత్రాలు అంటే భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న కళత్రాలు కానీ చిన్న చిన్న మనస్పర్ధలు కానీ ఇవన్నీ. శుక్రుడు స్త్రీకారకుడు,
ఆడవాళ్ళ దాంట్లో జాతకరీత్యా సరిగ్గా లేకపోయినా, మగవాళ్ళ దాంట్లో సరిగ్గా లేకపోయినా ఆది నుంచి ఆయనకు కూడా సరిగ్గా ఆ మనస్పర్ధలు అనేవి అలా రావడం జరుగుతుంది శుక్రగ్రహాలు నీచంలో ఉండడం వల్ల. కాబట్టి శుక్రుడికి ఆ విధంగా ఇదవుతుంది. తర్వాత శని గురించి అందరికీ తెలుసు, కానీ శని ఏదో చెడ్డవాడు అని అందరూ అనుకుంటారు. కానీ మనకి ఏలినాటి శని కానీ అర్ధాష్టమ శని కానీ చివరి దశలో ఉన్నప్పుడు మంచి స్థితిలో కానీ ఒక గృహం మనం ఏర్పాటు చేసుకున్నామంటే అది ముందు రాహు దాంట్లో మనం బృహస్పతి దాంట్లో శని ఒక గృహం ప్రారంభిస్తాం. ఆ గృహం పూర్తవదు, చివరి దశలో ఉంటుంది కానీ పూర్తవదు. ఎంత చేసినా ఎవరికి ఏమీ అవ్వదు. శని చివరి స్థానంలో వచ్చినప్పుడు చివరిగా ఆయన వెళ్ళిపోతున్న సమయంలో మంచి చేసి వెళతాడు ఎప్పుడైనా సరే. ఆ మంచిని మాత్రం మనం ఎప్పుడైనా మంచిగానే తీసుకోవాలి. అందుకనే ఏలినాటి శని అర్ధాష్టమ శని వచ్చినప్పుడు కూడా మనకి జాతకరీత్యా ఆ దశలు చేస్తున్నప్పుడు శని అనుకూలంగా లేనప్పుడు ఆ శనేశ్వరుడి కాస్త తైలము, నువ్వులు, బెల్లము ఆయనకి నివేదించి అభిషేకం చేసుకుంటాం శనేశ్వరుడు. తర్వాత ఈ రాహు కేతువు, ఈ రాహు కేతువులు ఛాయాగ్రహాలు. వాళ్ళకి మంచి వాళ్ళతో ఉంటే మంచిగానే నడుస్తారు, చెడ్డ వాళ్ళతో ఉంటే చెడు వైపు పెడతారు. ఈ గ్రహాల్లో కూడా పాపి గ్రహాలు, శుభగ్రహాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళు, చెడుతో ఉన్నప్పుడు చెడు. రాహు అధిపతి అమ్మవారు దుర్గాదేవత. ఈ రాహు మహర్దశ జరుగుతున్నప్పుడు లేదా రాహుకేతువుల దోషం చాలామందికి ఏర్పడుతుంది. స్త్రీ పురుషులకి ఈ వివాహ సమయంలో కూడా దోషం ఏర్పడుతుంది. అందుకనే మనం కాళహస్తి వెళ్తాం ఎక్కువ రాహుకేతువుల దోషాలు. అక్కడ ప్రీతి, అక్కడ సాక్షాత్తు ఆ అమ్మవారు నడానికి ఉన్న వడ్డానం సర్పరూపంలో ఉంటుంది. మీరు గమనించారో లేదు, ఆ సర్పాన్ని చూస్తే ఆ రాహుకేతు దోషం పోతుంది. రాహుకేతు పూజ ఫలితం కూడా మనకి లభిస్తుంది. ఆ సర్పాన్ని చూడటం కేవలం వెళ్ళాలి. ఫస్ట్ అక్కడ కూడా గమనించండి, ఫస్ట్ అమ్మవారికి అర్చన జరుగుతుంది, అమ్మవారికి అభిషేకం జరిగిన తర్వాత స్వామివారికి అభిషేకం జరుగుతుంది. నివేదన మాత్రం మొదట స్వామివారికి చేసిన తర్వాత అమ్మవారికి జరుగుతుంది తప్ప అక్కడ ఏ కార్యక్రమం అయినా ఫస్ట్ అమ్మవారికి చేసిన తర్వాత స్వామివారికి చేస్తారు. అభిషేకమైనా ఏ అర్చన కైంకర్యాలైనా ఫస్ట్ అమ్మవారికే చేస్తారు. ఆ విధంగా మన జాతకరీత్యా ఆ రాహువు ఏర్పడినప్పుడు, ఆ రాహు దశ వచ్చినప్పుడు ఆ అమ్మవారికి చేసుకున్నప్పుడు మనకి ఈతి బాధలు, ఈ శత్రుపీడలు, ఈ దుర్గా సప్తశతి హవనం, ఆ రాహుకి సంబంధం అధిపతి అమ్మవారు సాక్షాత్తు ఆ చండీ పరాదేవి. కాబట్టి అందరూ ఈ రాహుకి వచ్చినప్పుడు కానీ లేదా మనకేమైనా విశేషంగా ఉన్నప్పుడు కానీ ఆ రాహు ఇంటిలో చేసుకోమని చెప్పడం జరుగుతుంది. కాబట్టి అది రాహు. ఇంకోటి కూడా చక్షువులు అంటే కళ్ళు, అవి కూడా నేత్ర సమస్యలు, అవి కూడా మనకు వస్తాయి. అది విషయం. ఇది కేతు. తర్వాత కేతువు గురించి కూడా మీకు చెప్తాను. ఈ రాహు కేతువుల సంబంధం. కేతువు జ్ఞానపీఠం, జ్ఞానం సరిగ్గా మనకి బృహస్పతి వల్ల పుత్ర సంతానం కలుగుతుంది. కలిగినా సరే సరిగ్గా ఉండడు బృహస్పతి. ఎవరు? గురువు సరిగ్గా లేనప్పుడు, మిగతా వాళ్ళు కూడా సరిగ్గా లేనప్పుడు బృహస్పతి పుత్ర సంతానం కూడా కలిగిస్తాడు. కానీ పుత్ర సంతానం కలిగించిన ఒకళ్ళు అవిటతరంగా కానీ, లేదంటే మాటలు రావడం కానీ, లేదంటే కొద్దిగా నత్తిగాను ఇలా జన్మిస్తూ ఉంటారు. అది పూర్వజన్మ సుకృతం వల్ల మనం చేసుకున్న ఫలితం, మనం చేసుకున్న పాపం మన పిల్లలకి అలా వర్తిస్తుంది. కాబట్టి ఆ విధంగా బృహస్పతికి ఎప్పుడైతే శుభంగా మనం ఈ నవగ్రహాలు చేసుకుంటామో ఆ విధంగా కలుగుతుంది. అట్లాగే కేతువుకి జ్ఞానపీఠం, మన జ్ఞానాన్ని ప్రసాదించేది ఆయనే. సరిగ్గా ఆలోచిస్తాం కానీ అది మంచిగా ఆలోచించాలి, వేరే విధంగా ఆలోచన అయిపోతుంది. అది మనంగా ఆలోచించిన పక్కన వాళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చి ఇలా కాదు అలా అని చెప్పేసరికి ఆలోచన కరెక్ట్ అనుకుని మనం ఆలోచన చేసేస్తాం. అది కేతు నీచంగా ఉన్నాడు కానీ కేతు దశ జరుగుతున్నప్పుడు కానీ కొద్దిగా ఆరోగ్యం సహకరించాలి. అందుకనే మాస శివరాత్రి అభిషేకం చేసుకోమంటారు శివుడికి. కేతు ఆ విధంగా ఆదిత్యాది నవగ్రహాలు. ఈ విధంగా 8వ అధ్యాయంలో రక్తబీజుడు అనే రాక్షసుణ్ణి అమ్మవారు వధిస్తున్నారు. ఏ విధంగా అంటే అష్టమాతృకా సహితాన్ని రక్తాక్షిదేవిగా అవతరించి ఆ రక్తబీజుడిని చంపడానికి ప్రయత్నిస్తున్నారు. ముందుగా చంపినా సరే ఆ రక్తబీజుల్లోంచి మళ్ళా రక్తం పుట్టుకొచ్చి రక్తబీజుడు పుట్టుకుని వస్తున్నాడు. ఏ విధంగా అని ఆవిడ సూక్ష్మబుద్ధితో ఆలోచించినప్పుడు రక్తాక్షిదేవిగా అమ్మవారు అవతరించి ఆ రక్తాక్షిదేవిగా అమ్మవారు రక్తబీజుడు వధిస్తున్నారు. కాబట్టి అందరూ రక్తాక్షిదేవిగా ఇదం నమమ అనుకుంటూ నమస్కారం చేసుకోండి. చండే
ఆదిత్యస్తమైర్వృత్తైషు